కరెక్ట్ టైం చూసి దెబ్బేశాడు ఛానల్లోడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రాత్రి 7:30 స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతుంది. అయితే ఎప్పుడో రాత్రి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జియో హాట్స్టార్లో ముందే చూడొచ్చు. ఉచితంగా కాదులేండి, ఒకప్పుడు 300కే ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ ఇవ్వక ఇప్పుడు 4 పెంచేశాడు. అయినా సరే సీరియల్ ఫ్యాన్స్ అంటే మీరు వేల రూపాయలతో సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉండగా కొన్ని సీరియల్స్ని మాత్రం ఉదయాన్నే కావాలనే స్ట్రీమింగ్ చేయడం లేదు. స్టార్ మా ఛానల్ వాళ్ళు ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మంచి రెస్పెక్ట్లో సాగుతుంది. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఎపిసోడ్ హాట్స్టార్లో ఉదయం 6 గంటలకే టెలికాస్ట్ కాను ఉండగా ఉదయం 10 అయినా సరే స్ట్రీమింగ్ కాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం. దీంతో హాట్స్టార్లో సీరియల్ చూడాలని ఆశపడ్డ ఆడియన్స్కి నిరుత్సాహం తప్పలేదు. అయినా కూడా ఏదో రకంగా మేము ఎపిసోడ్ చూసాం, మీకు ఇప్పుడు అది చెప్తాను. ఇక ఈరోజు ఎపిసోడ్లో రామరాజు ఇంట్లో కన్నం వేయడానికి వచ్చిన ఇడ్లీ గాడిని వీపు చట్నీ చేసేశారు భద్రావతి ఫ్యామిలీ. దీనితో మరింత ఆసక్తిగా మారింది. రాబోయే ఎపిసోడ్ పెద్దోడి దగ్గర నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కోసం రామరాజు ఇంట్లోనే కన్నం వేయాలని అనుకుంటున్నారు. ఇక శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావులు అయితే ఇంటి పెత్తనం కట్టుకున్న భార్య దగ్గర నుంచి లాగేసుకుని కోడలు శ్రీవల్లి చేతిలో పెట్టాడు మన ఎర్రిగొర్రె రామరాజు. అతనికి బుద్ధి వచ్చేట్టుగా అత్తింటికే కన్నం పెట్టబోయింది శ్రీవల్లి. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా నర్మదా చేతిలో నుంచి తప్పించుకున్న ఇడ్లీగాడు భద్రావతికి చిక్కడంతో అతన్ని పట్టుకుని కట్టేసి కొల్లబొడి చేశారు. అనంతరం ఇక రామరాజు ముందుకు లాక్కొచ్చి, వీడేరా నువ్వు గొప్పలు చెప్పిన కోటేశ్వరుడు, నీ వియ్యంకుడు అంటూ రామరాజుని ఉతికారేసింది భద్రావతి. ఏంటి బాబుగారు ఇది, మీరు వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్ళడం ఏంటి అని రామరాజు నిలదీసి టైంకి భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. మా అమ్మాయి శ్రీవల్లి పుట్టినరోజు అర్ధరాత్రి విషెస్ చెప్పడం ఆయనకి అలవాటు కాబట్టి మీ ఇంటికి వచ్చారు అంటూ ప్లేట్ మొత్తం తిప్పేస్తుంది భాగ్యం. అయితే ఆమె చెప్పిన కట్టుకథని ఈ గొర్రెల మంద మొత్తం యథావిధిగా ఎప్పటిలాగే నమ్మేసి తలాడిస్తారు. అయితే బర్త్డేకి విషెస్ చెప్పడానికి వచ్చినవాడు దొంగ గెటప్లో ఎందుకు వస్తాడు? వస్తే వచ్చాడు, వీళ్ళింటికి రాకుండా బాలింటికి ఎందుకు వెళ్ళాడు? వెళ్తే వెళ్ళాడు, కోట్ల దిబ్బతేని ఇడ్లీగాడు అలా గోడ దూకి ఎందుకు వెళ్ళాడు? శ్రీవల్లి చేతిలో ఉన్న ఇంటి తాళాలు అతని చేతుల్లోకి ఎందుకు వెళ్ళాయి? అసలు రామరాజు ఇంట్లో పడిన దొంగ ఎవరు? అంత పెద్ద ఇంట్లో ఎక్కడ సీసీ కెమెరాలు లేవా? ఇలా చాలా రకాల సందేహాలు ఉన్నాయి. కానీ అవన్నీ లాక్కుంటూ కూర్చుంటే అది సీరియల్ ఎందుకు అవుతుంది? లాజిక్లో ఉండవు కాబట్టి అది సీరియల్ అయింది. ఏళ్ళకేళ్ళు నడుస్తున్నదన్న మాటే. కానీ అయితే రామరాజును కొండగురని చేయడంలో భాగ్యం ఆరితేరిపోయింది. ఇప్పుడు నర్మద భాగ్యాన్ని ఎంత ఇరికించాలని చూసినా కూడా మన కొండగూర రామరాజు మాత్రం భాగ్యం శ్రీవల్లి మాటలకు తలాడిస్తూనే ఉంటాడు. అది వాడి నైజం. సో ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే అని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.